గతంలో రాష్ట్ర ప్రజానీకం 5 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో 2000 ఉన్నటువంటి పెన్షన్ని 3000 చేస్తామని చెప్పి ఎన్నికలకు పోయి ఎన్నికల తర్వాత నేను విడతల వారీగా ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలు 250 లెక్కన 1000 రూపాయలు చివరి సంవత్సరం వచ్చేటప్పటికి పెంచినటువంటి ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి ఇవాళ మేము తొలి మాసంలోనే పూర్తి స్థాయిలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి మేము చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాం. జూలై 1వ తారీఖుకంతా 1000 రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి 3000 రూపాయలని 4000 రూపాయలకి పెంచి పెన్షన్ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మరొక మాట కూడా ఇచ్చాం. మేము ఆనాడు అధికారంలో లేకపోయినా ఎన్నికల ప్రచారంలో ఉండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 3 మాసాల బకాయిలు కూడా మేము జూలై 1వ తారీఖుకి కొత్త పెన్షన్లో కలిపి ఇస్తామని చెప్పాం. అది నెలకి 1000 రూపాయల లెక్కన 3 మాసాలకి 3000, కొత్తగా మంజూరు చేసినటువంటి 4000 కలిపి జూలై 1వ తారీఖుకి 7000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకి 65 లక్షల కుటుంబాలకి ఇవాళ మేము పంపిణీ చేయడానికి సంసిద్ధంగా మా అధికార యంత్రాంగాన్ని తయారు చేశాం. నిధులు సమకూర్చారు. ఇప్పటికే అధికారులంతా కూడా పంపిణీ ఏ విధంగా చేయాలని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు గతంలో ఇచ్చేదానికి భిన్నంగా సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరగదు. ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు. ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తే మాకున్నటువంటి దానిలో ఇప్పటికీ దాదాపు 65 లక్షల మందికి ఇచ్చేటువంటి ఈ పెన్షన్ 3000 ఉన్నది 4000 చేశాం. 5 విభాగాలుగా ఈ పెన్షన్లని విభజించడం జరిగింది. ఒకటేమో మొదటి దానిలో 3000 నుంచి 4000 రూపాయలు చేసేటువంటి ఈ పెన్షన్ 12 రకాల పెన్షన్దారులకి లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో 3000 నుంచి 4000 వరకు పెంచినటువంటి 10 రకాల పెన్షన్లు ఉన్నాయి. ఆ మొదటి విడతలోనే ఇచ్చేటువంటి దానిలో సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అని ఉంది. ఇది గతంలో 5000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా 5000 ఇస్తాం. ఆర్టిస్ట్ పెన్షన్స్ 3000 ఉన్నాయి, దాన్ని 6000 చేయడం జరిగింది. ఇది మొదటి విభాగంలో ఇచ్చేటువంటి పెన్షన్ ఈ 12 పెన్షన్లలో. అలాగే రెండవ విభాగంలో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి 3000 నుంచి 6000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఆ 6000 రూపాయలు అంగవైకల్యం ఉన్నా లేకుంటే లెప్రసీ వల్ల అంగవైకల్యం ఏర్పడినా వాళ్ళకి ఆ 2 భాగాలకు మాత్రం 6000కి పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడవ విభాగం ఉంది. అందులో 2 రకాలు పెరాలసిస్ వచ్చి అంగవైకల్యం చెందిన, వీల్ చైర్కే పరిమితమైన, అలాగే అసలు పైకి లేలేక పూర్తిగా మంచానికే ఉండిపోయేటువంటి పరిస్థితులు ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో 5000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఈ నెల నుంచి 15000 రూపాయలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 4వ భాగం పూర్తిగా శాశ్వతంగా అనారోగ్యమైనటువంటి వాళ్ళు, క్రానిక్ డిసీజెస్, కిడ్నీల మార్పిడితో కిడ్నీలు విఫలమై, లివర్ విఫలమై, మరొక రకంగా లేకుంటే ఏ రకమైనటువంటి అవకాశం లేక బయట ప్రపంచాన్ని చూడలేనటువంటి వాళ్ళని 5 మంది 5 విభాగాలుగా ఉన్నాయి. ఆ 5 మందికి కూడా
5,000 రూపాయల గతంలో ఇస్తున్న పెన్షన్ని ఇవాళ 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇక చివరి కేటగిరీ 5వది, డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. అలాగే ప్రభుత్వ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, ప్రైవేట్ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, తలసీమియా జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి నేను ముందు చెప్పిన సైనిక్ వెల్ఫేర్ కానీ, అభయహస్తంలో పెన్షన్లు కానీ, అమరావతి ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ వాటిల్లో మార్పు లేదు. వీటిల్లో దాదాపు ప్రభుత్వ, ప్రైవేటు, తర్వాత తలసీమియా ఇలాంటి జబ్బులు కలిగిన వాళ్ళకి గతంలో 10,000 రూపాయలు ఇస్తుండేవాళ్ళు, ఇప్పుడు కూడా వాళ్ళకి 10,000 రూపాయలని మరి అలాగే ఇవ్వడం జరుగుతుంది. అమరావతి ల్యాండ్లెస్ పూర్కి కూడా గతంలో 5,000 ఇచ్చేవాళ్ళం. ఆ 5,000 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు. దాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. అభయహస్తంలో 500 రూపాయలు గతంలో ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు కూడా ఆ విధంగా ఇస్తున్నాం. సైనిక్ వెల్ఫేర్ కూడా నేను ముందు చెప్పినట్లు 5,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి అలాగే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి 28 రకాల పెన్షన్లు, సామాజిక భద్రత పెన్షన్లని పేద వర్గాల ప్రజలకి ఇచ్చేటువంటి దానిలో ఈరోజు ఇచ్చేటువంటి ఈ పెన్షన్లు ఇప్పుడు దాదాపుగా నెలకు గతంలో ఇస్తున్నది పంపిణీ విధానంలో కూడా పారదర్శకత ఉండాలని అనేక రకాల చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. దీనిలో ఒక్క బయోమెట్రికే కాదు, ఒకవేళ కార్మికులుగానో వయసు పైబడినటువంటి వాళ్ళు వేలి ముద్రలు బయోమెట్రిక్లో రాకపోతే ఐరిష్ టెక్నాలజీతో కన్నురెప్పలతో వాళ్ళని ఐడెంటిఫై చేయమని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అది కూడా ఇబ్బంది అయితే 2 పద్ధతులు వాడమన్నా, ఇంకా అవసరమైతే దాన్ని ప్రత్యేకంగా స్థానిక అధికారులు గుర్తింపు చేసి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలే తప్ప ఏ ఒక్కరికి పెన్షన్ లేదు, ఇవ్వలేము అని చెప్పే మాట సచివాలయ అధికారులు లబ్ధిదారులకు చెప్పకూడదనే విషయం కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ పెన్షన్ సౌకర్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం రేపు 1వ తారీఖు అంతా ఈ పెన్షన్లని పంపిణీ చేయడం జరుగుతుంది. 2,700 కోట్ల రూపాయల పెన్షన్లు అయితే ఇవాళ పెంచినటువంటి సామాజిక భద్రత పెన్షన్లు దాదాపుగా 4,400 కోట్ల రూపాయలకు పైన పెంచినటువంటి పెన్షన్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటకి, పేదవాళ్ళ యొక్క సంక్షేమానికి మేము ఏదైతే ఇస్తామని చెప్పామో ఆ విధంగానే ఇవాళ ఈ పెన్షన్లని పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నామని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు 3,19,961 మంది లబ్ధిదారులకి సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తూ వస్తే జూన్ 1వ తారీఖు అంటే మొన్న పోయిన 1వ తారీఖు కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పెన్షన్ల మొత్తం 95,75,94,000 రూపాయలు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు, 3,19,961 మంది లబ్ధిదారులకు 95,75,94,500 రూపాయలు మాత్రమే ఈ నెల్లూరు జిల్లాలో పెన్షన్లను పంపిణీ చేశాం. రేపు జూలై 1వ తారీఖుకి నెల్లూరు జిల్లాలో ఇదే సంఖ్యలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు 2,18,87,84,000 రూపాయలని ఇవాళ పంపిణీ చేస్తుంది. గతంలో 95 కోట్ల రూపాయల 75 లక్షలు అయితే ఇవాళ ఇచ్చేది 218,78,44,000 రూపాయలు. ఇంత వ్యత్యాసం, 100% దాటినటువంటి ఇంత పెద్ద ఎత్తున సామాజిక భద్రత పెన్షన్లని ఇవాళ మా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకుంది. 1వ తారీఖు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నామకరణం